వెల్కమ్ టు టీ10. నేను రేవతి. మన్ను మిన్నును ఏకం చేస్తూ వరద సృష్టించిన బీభత్సంతో రాష్ట్రం తల్లడిల్లిపోయింది. వాగులు వంకలు పొంగి పొర్లాయి. రోడ్లు వంతెనలు ఇండ్లు కొట్టుకుపోయాయి. లక్షల మంది సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వేల ఎకరాల పంట నీట మునిగి రైతులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. శని ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రం చిగురుటాకులా వణిగిపోయింది. ఉమ్మడి నల్గొండ, మానుకోట, ఖమ్మం జిల్లాలో నేటికి వాన ఉధృతి కాస్త తగ్గింది. కానీ ప్రజల కంట కన్నీరు మిగిల్చింది. వేలాదిగా ఇండ్లు కూలిపోయాయి. అయిన వారిని కోల్పోయిన వారు కొందరైతే కట్టుబట్టలతో మిగిలిన వారు ఇంకొందరు. ఖమ్మం చరిత్రలో ఎప్పుడు లేనంతగా పోటెత్తిన మున్నేరు వరద ప్రజల కష్టాలకు కారణమైంది. కోలుకోలేని దెబ్బతీసింది. ఇండ్లన్నీ బురదమయమయ్యాయి. దాచుకున్న బియ్యం పప్పులు పనికి రాకుండా పోయాయి. రూపురేఖలు మారిపోయిన ఇండ్లను చూసుకొని కన్నీరు మున్నీరు అయ్యారు. గంగారంలో సైంటిస్ట్ అశ్వినిని ఆమె తండ్రిని పొట్టన పెట్టుకుని విషాదాన్ని మిగిల్చింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే వరద మిగిల్చిన నష్టం 1000 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసిందంటే వరద బీభత్సం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మహబూబాబాద్ వరద ప్రాంతం నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. చెరువులకు గండ్లు పడడంతో గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. కొట్టుకుపోయిన రోడ్లు జల విలయానికి అద్దం పడుతున్నాయి. రాకపోకలు నిలిచి జనజీవనం స్తంభించింది. రైల్వే ట్రాక్ ధ్వంసమై పట్టాలు గాల్లో వేలాడాయి. ఇలా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు వరద కన్నిటిని మిగిల్చింది. అటు ఆంధ్రాలో బుడమేరు పొంగి పొర్లడంతో 2 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారు. 19 మంది మరణించారు. విజయవాడ 3 రోజుల నుండి నీటిలో నానుతున్నది. 2 తెలుగు రాష్ట్రాల్లో 481 రైళ్లు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. హుస్సేన్ సాగర్ పొంగి పొర్లడంతో హైదరాబాద్ నగర ప్రజలు కూడా నిన్నటి వరకు బిక్కుబిక్కుమంటూ బతికారు. వరుణుడు కాస్త శాంతించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు రకరకాల జ్వరాలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఈ వరద దెబ్బకు మరిన్ని అంటురోగాలు ప్రబలే ప్రమాదము లేకపోలేదు. వరద బాధితులను ఆదుకునేందుకు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు లెక్క చేయకుండా సహాయ చర్యలను పరిశీలించారు. రేవంత్ రెడ్డి ఈ పాటికే తక్షణ సాయంగా 10,000 ప్రకటించారు. చనిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు 5 లక్షలు అందజేస్తున్నారు. తక్షణం జరగాల్సిన చర్యలు సరే, మరి ముందస్తు జాగ్రత్తల సంగతేంటి? ఈ ప్రకృతి ప్రకోపానికి కారణమెవరు? ప్రకృతితో మమేకమై సాగాల్సిన మనిషి ప్రయాణం రియల్ ఎస్టేట్ కు దాసోహం అంటోంది. ఇసుక రవాణా కోసం చెరువులను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఊళ్ళో ఉండాల్సిన ఇల్లు చెరువులోకి వస్తే చెరువులో ఉండాల్సిన నీరు ఇండ్లను ముంచేస్తుంది. ఇదంతా కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న మనిషి అవివేకం కాదా? ప్రకృతి ఎప్పుడు విజృంభిస్తుందో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందేనా? వాస్తవానికి రాష్ట్రంలో ఇలాంటి విపత్తులు ఎదురైతే ఎదుర్కొనే కమిటీ నిర్వహణ సక్రమంగా లేదు. అది సమావేశమై 10 ఏళ్లు గడిచిపోయింది. ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వాల చిన్న చూపుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రకృతి ముందు మనిషి పిసరంతా. దాంతో పెట్టుకుంటే నాశనం అయ్యేది మనిషే. కనుక ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ముఖ్యంగా ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ భూ కబ్జాలు, అక్రమ ఇసుక తవ్వకాలపై దృష్టి పెట్టాలి. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముంపు ప్రాంతాలను ముందే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికైనా సంబంధించిన కమిటీతో పని ప్రారంభించాలి. రాబోయే తరాలైన ప్రకృతి కోపానికి బలవకుండా చూడాలి. పంట నష్టపోయిన కౌలు రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు కేంద్రం వెంటనే ఈ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించి తగు సహాయ సహకారాలు అందించి ప్రజలను ఆదుకోవాలి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.